ఇట్లాంటి సినిమాలు ఏ ఏ ఏ వందల సినిమాలు చూసాం. మన చదువు కోసం పనికిరాలే ఈ సినిమా పనికి వస్తుంది మన చదువు కోసం. ఎందుకంటే ప్రతి ఒక్కరు విద్యార్థులకు చూపించండి. తల్లిదండ్రులారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సినిమా చూడకుండా పర్లేదు, మీ పిల్లలను చూపించండి. ఎందుకంటే ఈ సినిమా చూడడం వలన వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, దిమాగ్ పెరుగుతుంది. 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు దిగుతుంది. హిస్టరీ నుంచి దొరుకుతుంది, పాలిటీ నుంచి దిగుతుంది, ఎకనామిక్స్ నుంచి దిగుతుంది. మనం చదివేది ఉద్యోగం వస్తాయి. ఈ సినిమా చూడు, ఉద్యోగం కొట్టు. జై హింద్, జై పిఎస్పీకి. స్పార్క్ కానీ ఎస్పెషల్లీ 2-3 సీన్లలో అంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక చిన్న పవర్ హౌస్ లాంటి వాడు. అతని హార్ట్లో ఉండే పవర్ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇందులో తోడేలుతో అతను మాట్లాడే సీన్ కానీ, సింహాన్ని కంట్రోల్ చేసి ఒక పులిని కంట్రోల్ చేసే సీన్లలో కానీ మళ్ళీ ఆ పాత పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఇలా అంటే మనందరికీ ఒక్కసారి ఇలా వస్తుంది. ఆ తెల్లి కనిపించాడు. అంటే కొంతమంది సెకండ్ హాఫ్ పోయిందని అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ పోయిందా నిజంగా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈక్వల్గా ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ ఒకవేళ ఎవరైనా డిసప్పాయింట్, ఎందుకంటే అబ్రప్ట్ ఎండింగ్ ఇది. ఎందుకంటే పార్ట్ 2 ఉంది కాబట్టి. అంటే అందరూ చాలా ఉత్సుకత ఏదో జరగబోతోంది బాబీడియాలకి పవన్ కళ్యాణ్కి మధ్యన అని చూసే టైంలో టక్కమని చెప్పి ఆపేశారు. అది కొంచెం ఏమైనా డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. అక్కడక్కడ గ్రాఫిక్స్ కొంచెం లో ఉన్నాయి. అది ఒక్కటి తీసేస్తే ఓవరాల్ సినిమా చాలా బాగా ప్యాకేజ్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ని చూడాలనుకుంటే ఎవరు మిస్ అవ్వకండి. ప్లస్ మన శివాజీ మహారాజు, చంద్రగుప్తుడు లాంటి అద్భుతమైన మన హిందూ వీరులు ఈ తుర్కులు ఇలాంటి దుర్మార్గులతో ఎలా యుద్ధం చేసి మన ధర్మాన్ని కాపాడారు, మన సంస్కృతిని కాపాడారు. అదే ఫీల్ మనకి అర్థమయ్యేటట్టుగా చిన్న కాల్పనికతతో అంటే చిన్న ఫిక్షన్ జోడించి ఆ చరిత్రాత్మక నేపథ్యంలో తీశారు. సో దేశభక్తులైతే, మీరు హిందూ ధర్మాన్ని మన సంస్కృతికి అభిమానించే వాళ్ళైతే ఈ సినిమా తప్పకుండా చూడండి. అందులోనూ అటువంటి వీళ్ళని రిప్రజెంట్ చేసే మన పవన్ కళ్యాణ్ ఆ పవర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో రియల్లీ మీరు థ్రిల్ అవుతారు. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అక్కడక్కడ చిన్న ఉన్నాయి లోపాలు, అక్కడక్కడ చిన్న ఉన్నాయి. బట్ ఓవరాల్ మీరు డిసప్పాయింట్ అయితే కారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మూవీ లవర్స్ అయితే కానీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి.